వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజుల తర్వాత మనం గుల్పేట సైడ్ అయితే పోతున్నాం. సో చౌరస్తా మీదకి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఇక్కడ ఫుల్ బ్యారికేడ్స్ అయితే పెట్టిన ఆల్రెడీ. పటాకిలు హైలైట్ ఏమన్నా టైమింగా వీడ కూడా గట్టిగానే జెండాలు అర్రే పెద్ద జెండా ఒకటి తీసుకోవాలి పోయేటప్పుడు యాక్చువల్గా. వీడ मामा जय श्री राम. क्या मामा पूरा टेंट और सामान लगा है? ये कल की रामनवमी है, हाँ इसलिए कि हम तैयारी 11 कुंटल चावल खिलाता हूँ अन्नदान. 11 क्विंटल पब्लिक डिस्ट्रिक्ट से गई पब्लिक आती हो पूरे बाबा के नहीं. फिर खाना होना ना, फिर अगर अपन उनको समझे तो फिर ऊपर वाला आप लोग समझते. पूरा वही ये पेपर प्लेट्स लगा है. अच्छा पूरा यहीं भी पका के पका के अपन सामने अन्नदान करा के अपन. अच्छा अपना दुकान के सामने कहेगी कल सुबह 11-12 बजे चालू हुआ तो शाम में ये दम तक के. अच्छा शाम तक के बहुत पुण्य का काम कर रहे हैं भाई. पुण्य का हमारा ऐसा योगी मोदी हम अगर अब एक न हुए तो हमारा समय बहुत खराब आएगा. सब हिंदू जागो, ये समय मत गमाओ, हम लोग पूरे मिलके एक होना जरूरी है हमारा. पक्का. जय श्री राम. जय श्री राम मामा. సో మామ మొత్తం ఆల్మోస్ట్ 11 క్వింటల్ మొత్తం వండిపిచ్చేసి పేపర్ ప్లేట్స్ కూడా అన్నీ రెడీ చేసి పెడుతున్నాడు అనమాట రేపు పొద్దుటికి. సో మార్నింగ్ కుకింగ్ అవుతుంది. కుకింగ్ చేసేసి షాప్ ముంగటనే మొత్తం అందరికీ ఫుడ్ ఈవెన్ నైట్ వరకు సర్వ్ చేస్తాడంట. సో బయట పెద్ద ఫ్లెక్స్ కూడా చేయించిండంట. ఒకసారి కవర్ చేయాలి. సో ఒకసారి అయితే బయటికి పోయి కవర్ చేద్దాం. సో మామ మొత్తం పెద్ద ఫ్లెక్స్ వేయించేసిండు, జబర్దస్త్ కనిపిస్తుంది. జై శ్రీరామ్. సో ఇక్కడ నిలాడు ఎక్దమ్ మస్తే. ఇక్కడ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర్. సో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ఇడికెళ్ళి లైటింగ్ కూడా సెట్ చేసారు అనమాట. బాబా క్రేజీ సెట్ చేసిరు. ఇక్కడ ఏం మనుంది ఆ డ్రెస్ ఇది. సో చూస్తారు కదా చాలామంది అంటే ఇక్కడ మనకి త్రూ అవుట్ ర్యాలీ ఏదైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చాలామంది లైక్ ఫుడ్ కానీ వాటర్ కానీ లేకుంటే మన బటర్ మిల్క్ కానీ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోయే దగ్గర మనకి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇక్కడ బాలాపూర్ గణేష్, ఇక్కడ మొత్తం రథం రెడీ అవుతుంది. పైన హనుమాన్ టెంపుల్ ఉంది, పైన పోదాం. బాబా ఇక్కడ క్రేజీ సెట్ చేస్తారు. అన్న బిజీ ఉన్నాడు లోపల. సో మనం కొండ మీదకి అయితే పోదాం. జై శ్రీరామ్. బండి గుంజుతలేదా ఇల్లెట్టు? అరే జై శ్రీరామ్ తనకి పోయేటప్పుడు బండి గుంజకపోవడమే. గుంజుతుంది అట్లా గుంజాల్సిందే. కానీ సిటీ మొత్తం మ్యాడ్గా అనిపిస్తుంది. ఎట్లా అంటే దేవుడు మీదకి వెళ్ళి మొత్తం సిటీని అంతా నేను చూసుకుంటున్నా, అందరూ నా కనుమెరులోనే ఉన్నారు అన్నట్టు. సో అన్నదానం అవుతుంది అండ్ ఫుల్ రెడీ అయితే అయింది ఇక్కడ. సో ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ కింద అంటే విగ్రహం కింద మెయిన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో పైన అందరు పైకి పోతారు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళంతా ఇక్కడ గుఫా మందిర్ అంటారు.
సో సీరియస్గా చెప్పాలంటే ఎంత మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే అంత మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంది. అసలు పైన మంచి ఫ్రెష్ ఎయిర్ ప్లస్ దేవుడు ముంగట అట్లా కూర్చొని ఉంటాయి. యాక్చువల్లీ మనకి దేవుడివి చేతులు కనిపిస్తున్నాయి కదా, అవి ఇట్లా ఫోల్డ్ అవుతూ ఉంటాయి. అవి ఫోల్డ్ అయినప్పుడు మనకి సీతారాములు కనిపిస్తారు అనమాట. అసలు మ్యాడ్ అంటే మ్యాడ్, అస్సలు ఒక రేంజ్లో ఉంటుంది, అది చెప్పలేము. అంటే మీరు పోయి ఒకసారి ఎక్స్పీరియన్స్ కండి, అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అనేది. కానీ చాలా మస్తు అనిపించింది. సో ఈడికేళ్ళు అయితే అంటే మనకి మార్నింగ్ శ్రీరామనవమి రోజు ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ నుంచి తాడ్వాన్ దాకా అయితే మనకి రూట్ ఉంటుంది. అండ్ హైదరాబాద్లో హైదరాబాద్ని కంప్లీట్గా చూడాలి అనుకుంటే ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ దేవుని దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళి అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మనకి డైరెక్ట్ చార్మినార్ అన్నమాట. క్లారిటీగా లేదు. సో అది చార్మినార్. సో మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఎవరైతే మనకి బాలాపూర్ గణేష్ అయితే తయారు చేస్తారో, సో అక్కడ షెడ్ అయితే ఉంది. ఆ షెడ్ లోపల మనకి అన్న వాళ్ళు చాలా అసలు ఎట్లా అంటే న్యాచురాలిటీగా అనిపిస్తుంది. సో హనుమాన్ కానీ లేకపోతే సీతారాములు లక్ష్మణుడు ప్లస్ ఇక మొత్తం రథం మీద సెట్ చేసి పెట్టారనమాట. జై శ్రీరామ్. ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి శంకరుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఉన్నారు, చాలా బాగుంది. మహారాజా చాలా పెద్ద డీజే. సో డీజే పర్మిషన్ ఉందా కాకపోతే డీజే పాటలు పాటలు మందిర్ ఇంకా మంచి పాటలు అన్ని వాటి. అండ్ అక్కడ శ్రీరాముడిది విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ బజరంగబలి. ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఈ టైంకి కూడా ఫుల్ క్రౌడ్. అండ్ పైన మన రాజా సింగ్ వీడియోస్ అయితే ప్లే చేస్తారు. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ శ్రీరామనవమి, జై శ్రీరామ్. సో ర్యాలీ దూల్పేట నుంచి మార్నింగ్ 11:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ చెప్పలేము రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుంది అనేది. సో అందరైతే జాగ్రత్తగానైతే ఉండండి. అండ్ ఎండాకాలం కదా, చాలా ప్లేసెస్లలో చాలామంది ఫుడ్ కానీ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ప్రొవైడ్ చేస్తారు. సో బాడీని హైడ్రేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి రామ్లల్ల ప్రతి ఒక్కరూ సేఫ్గా అయితే సెలబ్రేట్ చేసుకోండి. అండ్ వీలైతే నేను ర్యాలీలో జాయిన్ కానీ ట్రై చేస్తాను. సో జై శ్రీరామ్, హ్యాపీ శ్రీరామనవమి వన్స్ అగైన్.